హెల్త్ ఏమైందంటే కంటిన్యూస్‌గా రికార్డింగ్స్ నాకు ఈ సైనసైటిస్ ఇవన్నీ చాలా మైగ్రేన్ ఇది కంటిన్యూస్‌గా వచ్చేది. ఇంకా రేపు రికార్డింగ్ ఉందంటే ఐ హావ్ టు టేక్ యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. అలా తీసుకొని ద ఏజ్ ఆఫ్ 30, 35 ఆ టైంలో హెవీ బ్రీతింగ్ ఇష్యూ, పుట్ ఆన్ వెయిట్, సివియర్ ఆస్మా ప్రాబ్లమ్ వచ్చింది. మెడిసిన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో 1-2 ఇయర్స్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో ఒకసారి ఒక రికార్డింగ్ కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సింగ్. బాగా బ్రీతింగ్ ఇష్యూ చాలా ఎక్కువైపోయింది. నేను పాడలేకపోతున్నాను. ఇలా ఉందండి నా కండిషన్ అంటే వాళ్ళు పాపం ఏమనలేకపోయారు. ఎందుకంటే చూసారు నేను ఇబ్బంది పడటం. ఏమో ప్రాబ్లం మేడం, ఏం పర్వాలేదు, ఇట్స్ ఓకే. రిటర్న్ లో నేను అలా కార్ డ్రైవ్ చేస్తూ ఏడ్చేస్తున్నాను. ఎందుకంటే నాట్ బికాస్ నేను రికార్డింగ్ పాడలేకపోయాను కాదు, నేను పాడలేకపోతున్నానా అనేది నన్ను ఎమోషనలీ చాలా డౌన్ చేశాను. సో అలా ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా ఐ కుడ్ నాట్ సింగ్. అప్పుడు అర్థమైంది నాకు మనకి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్. ఇవన్నీ దేవుడికి నిజంగా సారీ చెప్పుకున్నాను. అంటే ఐ అబ్యూస్డ్ మై సోల్ అని అనిపించింది నాకు. కరెక్ట్. మానసికంగా కూడా డౌన్ అయిపోతాం, డిప్రెస్ అయిపోతాము. మనకి ఇంకా కోల్పోవడం అనేది ఏంటో నాకు తెలియదు. అది తప్ప. ఐ డిసైడెడ్ లెట్ మీ గో త్రూ దిస్. ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళకపోవడం ఒక 3-4 ఇయర్స్ అంతే. నేను అలా ఇంట్లోనే ఉండేది, ఎక్కడికి వెళ్ళదు. చాలా మంది అన్నారు కావట్లేదు, ఈ అమ్మాయి పాడట్లేదు. ఎవరు ఏమన్నా అనుకోండి, ఇవాళ నాకు నా ఆరోగ్యం ఇంపార్టెంట్. ఎలా కోల్పోయాను మరి?